భారతదేశం కేవలం ఒక దేశం కాదు, అది ఒక భావన, ఒక ఆలోచన. వేల సంవత్సరాలుగా ఈ భూమి ఆధ్యాత్మికతకు పుట్టిల్లు. ఎందరో సత్యాన్వేషకులు ఇక్కడి వచ్చి జీవితం మరణం రహస్యాన్ని అన్వేషించారు. ఇక్కడి గాలి, నదులు, పర్వతాల్లో ఒక తెలియని శక్తి ఉంది. ఇవి నేల్ ఎందరో కేంషులకు, యోగులకు, గురువులకు జన్మనిచ్చింది. యోగా, ఆయుర్వేదం, ధ్యానం ఇక్కడే పుట్టాయి. ఇవి సంపూర్ణ జీవన విధానాలు. ప్రజలు ప్రకృతిని దేవతగా పూజించారు. చెట్లు, నదులు, పర్వతాలు గౌరవించారు. ఈ ఆధ్యాత్మిక వారసత్వం తరతరాలుగా కొనసాగుతోంది. భారతదేశ ఆధ్యాత్మిక ప్రయాణం సింధు లోయ నాగరికత నుండే మొదలైంది. ఇక్కడే హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు పుట్టాయి. ప్రతి మతం మోక్షం లేదా నిర్వాణం అనే లక్ష్యాన్ని చూపింది. విభిన్న మార్గాలు ఒకే సముద్రంలో కలిసే నదులా ఉన్నాయి. భారతదేశాన్ని విభిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా పిలుస్తారు. ఆధ్యాత్మిక కేవలం దేవాలయాల్లో కాదు, ప్రజల దైనందిన జీవితంలోనూ కనిపిస్తుంది. సూర్య నమస్కారం నుంచి రాత్రి ప్రార్థన వరకు ప్రతి చర్యలో ఆధ్యాత్మికత ఉంది. పండుగలు ప్రజలను ఏకం చేస్తాయి, సమాజంలో చైతన్యం నింపుతాయి. సహాయం, అతిథి గౌరవం, పెద్దల ఆదరణ ఇవి సంస్కృతిలో భాగం. ఈ విలువలే భారతీయ ఆధ్యాత్మికతకు పునాదులు. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. భారతదేశ ఆధ్యాత్మిక ప్రపంచానికి మార్గదర్శకం. ఇది మన ఆత్మకు అద్దం పడుతుంది. యోగా అంటే కేవలం ఆసనాలు కాదు, అది జీవాత్మను పరమాత్మతో కలిపే శాస్త్రం. పతంజలి మహర్షి అట్టంగ యోగాన్ని వివరించారు. నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన్, సమాధి. ఆసనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రాణాయామ మనసును శాంతపరుస్తుంది. ధ్యానం మనల్ని వర్తమానంలో నిలబెడుతుంది. యోగా మతానికి అతీతంగా అందరికీ వరం. ఇది ఒత్తిడిని తగ్గించి అంతర్శాంతిని ఇస్తుంది. ఆయుర్వేదం కూడా జీవన శాస్త్రం. ఇది వ్యాధి నివారణపై దృష్టి పెడుతుంది. వాత, పిత్త, కఫ దోషాల సంతులితే ఆరోగ్యానికి మూలం. ఆయుర్వేదం ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేస్తుంది. ఆహారం, జీవన్ శైలి, ఆలోచనలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతుంది. మూలికలు, సహజ పదార్థాలతో చికిత్స చేస్తుంది. పంచకర్మ వంటి విధానాలు శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఆయుర్వేదం శరీరంతో పాటు మనసును కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. యోగా, ధ్యానం, ఆయుర్వేదం కలిసే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి భారతీయ ఆధ్యాత్మికతకు మూల స్తంభాలు. శరీర, మనసు, ఆత్మ సమత్వతే నిజమైన ఆరోగ్యం. ఈ శాస్త్రాలు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతులు. వేదాలు భారతీయ ఆధ్యాత్మికతకు మూలాధారం. వేదాలు 4: కంగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇవి ప్రకృతి శక్తులను దేవతలుగా ఆరాధించాయి. యజ్ఞం ద్వారా త్యాగాన్ని, ధర్మాన్ని బోధించాయి. వేదాలు ప్రకృతితో సామరస్యంగా జీవించమని నేర్పించాయి. ఉపనిషత్తులు వేద తాత్విక పగాలు. ఇవి నేను ఎవరు, బ్రహ్మం అంటే ఏమిటి వంటి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాయి. అహం బ్రహ్మాస్మి తత్వంసే వంటి మహావాక్యాలు జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని ప్రకటించాయి. ఉపనిషత్తులు కథలు సంభాషణల రూపంలో ఉంటాయి. అచికేతుడు, యాజ ఆల్కైకుడు వంటి పాత్రలు ఆత్మజ్ఞానాన్ని బోధించాయి. ఈ జకానం విశ్వమానవ సమత. వేదాలు, ఉపనిషత్తులు ప్రపంచ తత్వవేత్తలు ప్రభావితం చేశాయి. భారతీయ తత్వాన్ని సత్యాన్వేషణకు మార్గదర్శనం చేస్తుంది. ఇది మతాలకు అతీతంగా అందరికీ వరం. వేదాంతం జీవితం, మరణం, బ్రహ్మం గురించి లోతైన ఆలోచనలకు ప్రేరణ. ఈ ప్రాచీన జ్ఞానం ఇప్పటికీ ప్రస్తుత కాలానికి మార్గదర్శకం. భారతీయ ఆధ్యాత్మికతలో జ్ఞానం నిరంతరం ప్రవహిస్తుంది. ఇది మన సంస్కృతికి ప్రాణం. మహాభారత యుద్ధం ముందు అర్జునుడు సందిగ్ధంలో పడిపోయాడు. తన బంధువులపై బాణాలు ఎలా వేయాలో తెలియక గాంధీవాన్ని వదిలేశాడు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. గీత కేవలం మత గ్రంథం కాదు, జీవన్ మార్గదర్శి. ప్రతి మనిషి జీవితంలో కురుక్షేత్రం ఉంటుంది. సందిగ్ధంలో గీత కర్మయోగాన్ని బోధిస్తుంది. కర్తవ్యాన్ని చేయి, ఫలితంపై ఆశ పెట్టుకోకు. పనిపై అధికారం అందే, ఫలితంపై కాదు. నిష్కామ కర్మ మనల్ని బంధనాల నుంచి విముక్తి చేస్తుంది. ఆత్మ నిత్యమన్నది, శరీరం మారిపోతుంది. ఈ జ్ఞానం మర భయాన్ని పోగొడుతుంది. గీత జపనాన్ని యోగం, భక్తి యోగాన్ని కూడా బోధిస్తుంది. అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని చెబుతుంది. గీతలోని సందేశం ప్రతి తరానికి స్ఫూర్తి. జీవితంలో ధైర్యంగా ముందుకు సాగమని గీత ప్రేరణ ఇస్తుంది. కృష్ణుని ఉపదేశం మన జీవితానికి మార్గదర్శకం. భగవద్గీత భారతీయ ఆధ్యాత్మికతకు హృదయం. ఇది మనలో నూతన శక్తిని నింపుతుంది. భారతదేశ దేవాలయాలు రాతిలో చెక్కబడిన కథలు. ప్రతి దేవాలయానికి ఒక కక్, ప్రతి శిల్పానికి ఒక అర్థం. రాజులు, శిల్పులు తమ భక్తిని, జ్ఞానాన్ని రాళ్లలో నింపారు. తంజావూరు బృహదీశ్వరాలయం, కోనార్క్ సూర్య దేవాలయం, ఎల్లోరా కైలాసన ఆలయం. ప్రతి ఒక్కటి శాస్త్ర, కళ, ఆధ్యాత్మిక విలాసానికి నిదర్శనం. దేవాలయాలు శక్తి కేంద్రాలు, ఖగోళ శాస్త్ర కేంద్రాలు, విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. ఆలయ నిర్మాణంలో మానవ శరీరాన్ని పోలిన తత్వం ఉంది.
గర్భగుడి ధ్వజస్తంభం ప్రాంగణం ప్రతి భాగం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఆలయ గంటలు హారతి మంత్రాలు మనసున శుద్ధి చేస్తాయి. దేవాలయాల్లో శాంతి ప్రశాంతత అనుభూతి అవుతుంది. శిల్పాలు నాటి సంస్కృతిని తాత్వికను ప్రతిబింబిస్తాయి. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు కాదు, జీవన్ మార్గదర్శకాలు. ఇవి భారతీయ ఆధ్యాత్మకు జీవచిహ్నాలు. దేవాలయాల కహలు మన సంస్కృతికి ప్రాణం. ఇవి తరతరాలకు స్ఫూర్తి. భారతదేశ దేవాలయాలు ప్రపంచానికి అద్భుతం. దేవాలయాలకు ప్రాణం పోసేది పూజారులు. వారు దేవుడికి భక్తుడికి మధ్యవారధి. పూజారులు తమ జీవితాన్ని దైవసేవకు అంకితం చేస్తారు. వారు వేదాలు ఆహమ శాస్త్రాలు నేర్చుకుని క్రమశిక్షణతో పూజలు నిర్వహిస్తారు. భక్తుల కోరికలను దేవుడికి విన్నవిస్తారు. త్రిక ప్రసాదాలు ఇస్తారు. సాధువులు సన్యాసులు భక్తిక బంధాన్ని వదిలిపెట్టి సత్యాన్వేషణలో దేశమంతా తిరుగుతారు. వారు తపస్సు మౌనం భిక్షాటనం ద్వారా ఆత్మశాంతనం పొందాలని ప్రయత్నిస్తారు. కుంభమేళా వంటి సందర్భాల్లో లక్షలాది సాధువులు చేరతారు. నాగా సాధువులు విభూతి రాసుకున్న వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. సాధువులు సమాజానికి దూరంగా ఉన్న ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. వారి తపశ్శక్తి ప్రపంచాన్ని రక్షిస్తుందని నమ్ముతారు. జీవన్ముక్తులుగా త్యాగానికి ప్రతీకగా నిలుస్తారు. వారి జీవితం త్యాగం వైరాగ్యం గొప్పతనాన్ని నేర్పుతుంది. పూజారులు సాధువులు భారతీయ ఆధ్యాత్మికతకు మూలస్తంభాలు. వారి సేవ సమాజానికి వెళ్ళట్టలేని దీవెన. సన్యాసం హిందూ ఆశ్రమ ధర్మంలో చివరి దశే. సన్యాసి తన పేరును కుటుంబాన్ని అహంకారాన్ని త్యజిస్తాడు. అతని లక్ష్య మోక్షాన్ని సాధించడం. సన్యాసి దినచర్య సరళంగా క్రమశిక్షణతో ఉంటుంది. జ్ఞానం మౌనం ఆత్మ విచారణ అతని సాధన. భిక్షాటనం ద్వారా అహంకారాన్ని నాశనం చేస్తాడు. అతను నిరంతరం ప్రయాణిస్తూ ఏ వస్తువుపైన మమకారం పెంచుకోడు. సన్యాసులు సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులు. వారు జ్ఞానాన్ని ప్రజలతో పంచుకుంటారు. శంకరాచార్యులు రామానుజులు వంటి సన్యాసులు భారతీయ తత్వాన్ని పునరుద్ధరించారు. వారి జీవితం త్యాగానికి సేవకు ప్రతీక. వారు భక్తిక శుభాలను వదిలి సమాజానికి అంకితమయ్యారు. వారి జీవితం ఆధ్యాత్మిక సంపద గొప్పదని గుర్తు చేస్తుంది. సన్యాసులు భారతీయ సంస్కృతికి మార్గదర్శకులు. త్యాగంలోనే నిజమైన ఆనందం ఉంది. భారతీయ ఆధ్యాత్మిక జిదానం ఆధునిక జీవితానికి కూడా వరం. వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడిని ఎదుర్కొనడానికి ఇది మార్గదర్శకం. యోగా ధ్యానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ధ్యానం ఏకాగ్రతను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యోగాసనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆయుర్వేద ఆహార నియమాలు రోగరోగ శక్తిని పెంచుతాయి. భాగవద్గీతలోని కర్మయోహం వట్టి జీవితానికి వర్తిస్తుంది. పని చేయి ఫలితం ఆశించుకు అనే సందేశం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉపనిషత్తుల జిపానం జీవితం యొక్క పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. పండుగలు సంప్రదాయాలు సామాజిక బంధాలు బలపరుస్తాయి. దీపావళి హోలీ వంటి పండుగలు విలువలను నేర్పుతాయి. సంప్రదాయాలు మానసిక బలాన్ని ఇస్తాయి. ప్రాచీన జీవనాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించుకోవాలి. ఇది మన జీవితాన్ని అర్హంతంగా మార్చుతుంది. భారతీయ ఆధ్యాత్మికత నిత్య ప్రాసంగికం. భారతీయ ఆధ్యాత్మిక ఒక మహాసముద్రం. యోగా వేదాలు దేవాలయాలు సన్యాసుల త్యాగం ప్రతి అంశం కొత్త భావాన్ని నేర్పుతుంది. ఇది అనుభవించి నిరూపించిన సజీవ సంప్రదాయం. దాని గొప్పతనం సార్వజనీనతలో ఉంది. ప్రపంచం నలుమూల నుండి ప్రజలు భారతదేశం వైపు చూస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మికత మతాన్ని మార్చుకోమని కాదు, ఉన్న మతంలోనే ఉన్నతంగా జీవించమని చెబుతుంది. అన్ని మార్గాలను గౌరవిస్తుంది. సత్యం ఒక్కటే, దానిని అనేక రకాలుగా పిలుస్తారు. ఆధునిక యుగంలో టెక్నాలజీతో పాటు మన లోపలి ప్రపంచాన్ని మర్చిపోకూడదు. భారతీయ ఆధ్యాత్మికత మన దృష్టిని లోపలికి మరల్చమని చెబుతుంది. అసలైన ఆనందం శాంతి మన లోపలే ఉన్నాయని గుర్తు చేస్తుంది. ధ్యానం యోగా నిస్వార్థ సేవ ద్వారా అంతర్గతాన్ని కనుక్కోవచ్చు. ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. దాన్ని జీవితంలో ఆచరించాలి, పిల్లలకు నేర్పించాలి. దేవాలయాలు చైతన్య కేంద్రాలుగా మారాలి. భారతీయ ఆధ్యాత్మిక ప్రేమ అద్భుతంగా అనిపిస్తుంది, కానీ అది నిజంగా నిలబడాలంటే ఏం కావాలి? ప్రతి తెలుగు సంబంధంలో ప్రేమ గౌరవం రెండూ కలిసి ఉంటాయి. ఓపెన్ గా మాట్లాడండి. చిన్న చిన్న విషయాలను కూడా పండుగలా జరుపుకోండి. ప్రేమను వ్యక్తపరచడానికి ఎప్పుడూ వెనుకడకండి. గుర్తుంచుకోండి, మీ కన్ను ఇతరులతో పోల్చకండి. నవ్వుకోవడానికి నిజాయితీగా మాట్లాడుకోవడానికి సమయం కేటాయించండి. ఒకరి కళ్ళకు ఒకరు ఎప్పుడూ మద్దతు ఇవ్వండి. ఆరోగ్యకరమైన సంబంధ